సూర్య గారిది ఒక యాక్టింగ్ ఉంటది, వాళ్ళది అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ మదర్ది. అది నేను ఇప్పుడు ఎందుకు రివీల్ చేయట్లేదు, బట్ అది చాలా బాగుంది. అంటే దాంట్లో సూర్య గారు ఇచ్చిన వేరియేషన్స్ కానీ, ఆ ఇమోషనల్ డెప్త్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్. థియేటర్ లో నాకు తెలిసి అందరు ఏడ్చుంటారు. సో చాలా బాగుంది మూవీ మాత్రం. అంటే అప్పటికి అది చాలా బాగుంది, ఈ రోజుకి ఇది అంటే ఈ మూవీ నాకు చాలా నచ్చిందండి. సో అది వేరు ఇది వేరు, బట్ డెఫినెట్లీ ఆ లెవెల్లో మాత్రం మూవీ ఉంది అని నాకు అనిపించింది. రేటింగ్ అంటే మీరు ఫ్యామిలీని తీసుకొచ్చి థియేటర్ లో చూడాలి, ఇది నా రేటింగ్. డెఫినెట్లీ ఇది థియేటర్ లోనే చూడాలి. సెకండ్ హాఫ్ చివరి వరకు ఉండాలంటే అమ్మాయిలదే పాత్ర. ఈ సినిమాలో అదే చెప్పాడు హీరో. ఈ రిలేషన్షిప్ లో అబ్బాయి చాలా స్ట్రాంగ్ ఉంటాడు, అయినా నిలబడాలంటే అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండాలి. అమ్మాయి స్ట్రాంగ్ ఉంటే ఏ రిలేషన్షిప్ అయినా చివరి వరకు నిలబడుతుంది. మీరు చివరి వరకు ఉండండి, మా అబ్బాయిల ప్రేమను గుర్తించండి, మా అబ్బాయిలు కాపాడండి. అలా ఉండట్లేదు భయ్యా. నేను ఈ జంజీకి చెప్తున్నాను, ఈ జంజీ జనరేషన్ ఎక్కడున్నారు మీరు? ఢిల్లీ నుంచి వచ్చారా, ఇంకా అక్కడే దీక్ష చేస్తున్నారా? మీరు రండి, నేను కూడా జంజీనే. నేను ఏం చెప్తున్నానంటే ప్రేమించండి. మీరు ఐ లవ్ యూ వద్దంటున్నారంటే నువ్వు ఎలా చెప్తున్నావు? వాళ్ళు నమ్మేటట్టు చెప్పాలి బ్రో. ప్రేమ అంటే శాశ్వతం, ప్రేమ శాశ్వతంగా నిలబడాలి అంటే ఇక్కడ ఏంటంటే వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషులు వాడుకుంటున్నారు. కానీ ఈ సినిమా బట్టి మనుషులు ప్రేమించాలి, వస్తువులు వాడుకోవాలి. మీకు అదే చెప్తున్నాను. నేను చేయగలను అనుకోవడం నమ్మకం, నేను మాత్రం చేయకూడదు అనుకోవడం అహంకారం. ఈ సినిమాలో అహంకారం కోసం కూడా చెప్పాడు, మనిషికి అహంకారం పనికిరాదు, డబ్బు ఎంత ఉన్నా నువ్వు డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఈ సినిమా సూర్యకి మరి సూపర్ హిట్. ఈ సినిమా ఫ్యామిలీ పరంగా ఫుల్గా చూడొచ్చు. అమ్మాయిలు మా అబ్బాయిలు కాపాడండి, చివరి వరకు ఉండండి, కలిసి ఉండండి. మూవీ బాగుంది, నాకైతే నచ్చింది. అంటే ఇప్పుడు మామూలుగా లవ్ స్టోరీలు మనం రెగ్యులర్ లవ్ స్టోరీలు చూస్తూ ఉంటాం. అంటే ఒక 25 ఏళ్ల కుర్రాడు, 25 ఏళ్ల అమ్మాయి, లేకపోతే ఇద్దరు ఎల్డర్స్ అలాంటివి చూస్తాం. ఇందులో ఒక 45 years ఒక హాట్ హెడెడ్ బిలియనీర్, కంట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బిలియనీర్ కి పేరెంట్స్ ఇద్దరు చచ్చిపోయిన ఒక అనాథ అమ్మాయి, చాలా బబ్లీ అమ్మాయి, వెరీ సిన్సియర్ నైస్ గర్ల్. ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్. అంటే ఒపీనియన్స్ ఇద్దరు చాలా ఎక్కువ, ఇద్దరికి హైయెస్ట్ ఇగో. కానీ అమ్మాయి అతనితో లవ్ లో పడుతుంది, అతను ఏజ్ గ్యాప్ వల్ల యాక్సెప్ట్ చేయడు. ఏం జరుగుతుంది అసలు, వాళ్ళిద్దరు ఎలా కలిశారు, ఆ అమ్మాయి అంత కంపెల్లింగ్ గా అతన్ని ఎందుకు లవ్ చేస్తుంది, అతను ఎందుకు ఒప్పుకోడు అన్నదే సినిమా. ఇద్దరు బలమైన పర్సనాలిటీస్ మధ్యన సినిమా తీస్తూ అటు ఆ అమ్మాయి వైపు స్టోరీని చెప్తూ, ఇటు హీరో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కొక్కటి రిజాల్వ్ చేసుకుంటూ, అలాగే హీరోకి సన్కి మధ్యన ఉండే లవ్, హీరోకి మదర్కి మధ్యన ఉండే రాధికాను సూర్య మధ్యన లవ్ చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తే చాలా సరదాగా తీసుకొచ్చి ఫెంటాస్టిక్ మ్యూజిక్స్, ఎస్పెషల్లీ సెట్స్ చాలా బాగున్నాయి. హీరో బిలియనీర్ కదా, అతని సెట్ అన్కన్వెన్షనల్ గా ఉంది, చాలా ఫెంటాస్టిక్ గా మోడర్న్ ఆర్కిటెక్చర్ లో కట్టారు. సూర్య గారు ఈ మూవీలో యాక్చువల్ గా తన మదర్స్ ఎమోషనల్ సీన్స్ కానీ, బాబుతో చేసే ఎమోషనల్ సీన్స్ కానీ, కామెడీ కానీ చాలా బాగా చేశాడు. సూర్య అంటే ఇక అతను ఒక పవర్ ప్యాక్ డైనమిట్ కదా. 2 ఫైట్ సీన్లు కూడా పెట్టారు, ఎందుకంటే సూర్య అంటే మరి కనీసం ఒక ఫైట్ అయినా ఉండాలి. నాకు కూడా సూర్య అంటే చాలా ఇష్టం, చాలా మంది మన వాళ్ళకి కూడా ఇష్టం. యాక్చువల్ తెలుగులో తమిళ హీరోలు అందరికన్నా సూర్యకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. సో అందుకని సూర్య చూశారు కదా ఎలా వస్తారు జనాలు, అందుకని మాలాంటి ఫ్యాన్స్ కూడా 2 ఫైట్లు కూడా పెట్టారు. ఫెంటాస్టిక్ గా చేశాడు, చాలా బాగుంది. అంటే సూర్య మటుకు అద్భుతం. మమతా బైజు హైలైట్ ఈ సినిమాలో. మమతా బైజు ఆ అమ్మాయి చింపేసింది అసలు, యాక్షన్ చాలా బాగా చేసింది. ఆ అమ్మాయికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఇక రాధిక గారు, రవీనా టండన్, ఒక్కళ్ళ మించి ఒకళ్ళు అతిరథ మహారథులు. వెంకీ అట్లూరి సెన్సిబుల్ డైరెక్షన్ లో ఒక పవర్ ప్యాక్డ్ హీరోని పెట్టి ఫ్యామిలీ ఎమోషన్ సినిమా తీశాడు, అన్కన్వెన్షనల్ లవ్ స్టోరీ. అది హైలైట్ ఈ సినిమా. స్లీపర్ హిట్ అవ్వచ్చు, అంటే ఒక్కసారి ఫ్యామిలీస్ వచ్చి చూస్తే మాత్రం చాలా లైక్ చేస్తారు ఈ మూవీ. రేటింగ్ 3 ఇవ్వచ్చు, ఎందుకంటే టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ అద్భుతంగా ఉంది, ఫోటోగ్రఫీ బాగుంది, ఎస్పెషల్లీ ఆర్ట్ వర్క్ ఫెంటాస్టిక్ గా ఉంది. సూర్య డ్రెస్సింగ్ ఫ్యాన్స్ కి నచ్చింది, చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ ఇచ్చారు. అంటే కాంట్రాస్ట్ కాంబినేషన్స్ కాకుండా సేమ్ కలర్ కాంబినేషన్స్ తో టీ షర్ట్స్ వేసి చాలా బాగా డిజైన్ చేశారు. ఆయన డ్రెస్సింగ్ కూడా చాలా బాగున్నాడు.